Manam TV Business Personal Promotions. For more information, call us 8688946778. మీ మీద వచ్చిన ఇంకొక అలిగేషన్ డ్రగ్స్ తీసుకుంటారా? అదే మ్యామ్, నేను తీసుకుంటే రాసి తీసుకున్నట్టు. అంటే సేమ్ ఇద్దరు ఒకటే కలిసి చేస్తాం. ఏం చేసినా కలిసే చేశాం. అంటే కలిసి చేశారా? చేశాం. మరి ఇంకా అతను నేను చేశాను, నేను ఉండగా చూశాను అంటున్నాడు. అమ్మో, దానికైతే నాకు మామూలుగా కాదు అసలు. నేను అమ్ముతుంది రాజ్ తరుణ్ కోసమే డ్రగ్స్ అమ్మి తెచ్చిన లావణ్య. ఓకే, ఇద్దరు కలిసి డ్రగ్స్ తీసుకున్నారు. ఇద్దరం కలిసి డ్రగ్స్ తీసుకున్నాం, ఇద్దరం కలిసి డ్రగ్స్ చేసాం. అంటే రాస్తారని కూడా లాగేస్తే పని అయిపోద్దనే? లేదు, మరి ఇంకా ఇప్పుడు వరకు చాలా లేదు మ్యామ్. నేను కేసులో ఇరుక్కుంటే రాస్తారని కూడా లాగాలి. చాలా ప్రైమ్ ఛానల్స్ లో లేదు, చాలా తప్పు క్వశ్చన్ అంటున్నారు మీరు, చాలా తప్పుగా పోర్ట్రే చేయాలని చూస్తున్నారు. లేదా మీ క్వశ్చన్ అలా అడుగుతున్నారేమో. ప్రైమ్ ఛానల్స్ లో శాటిలైట్ వాటిల్లో కూడా చెప్పాను నేను. వాళ్ళు అడిగితే కూడా సంబంధం లేదు, నేను అలా అతనిలాగా లేనిది చెప్పను. కొన్ని నాకు ఉపయోగపడుతుంది కదా, ఒకటి నిందేసేస్తే అయిపోద్ది కదా అని కూడా చెప్పను. మరి ఆడియోలో అని కూడా చెప్పా. ఆడియోలో పిచ్చి పిచ్చిగా అరుస్తూ జీవితాన్ని అంటే ఏంటది? ఇప్పుడు అఫైర్స్ గురించే మాట్లాడుకోవాలంటే అఫైర్స్ లేవు అనేం కాదు. ఆడియోలో మీరు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అరుస్తూ డ్రగ్స్ తీసుకున్న దానిలాగా బిహేవ్ చేస్తుందని చెప్పి. డ్రగ్స్ తీసుకుంటే ఎలా చేస్తారు మీరు చెప్పండి. అదే ఇట్లా మీరు ఆడియోలో అరిచినట్టుగా. ఎలా అరిచాను? ఒక్కసారి మీరు వినిపించమంటారా? వద్దు, మీరు చెప్పండి చాలు, అరిచి చూపించండి. ఎందుకు ప్లీజ్. అది నా ఆడియో కూడా ఇది కాదు ప్లీజ్. అండ్ అతను కూడా యూజ్ చేయడానికి కూడా ఇది కాదు మ్యామ్, నా పర్సనల్ది. అది నా ఏడుపు, నా ఘోష ఎందుకున్నది మ్యామ్? కించపరచుకొని ఏంటి మనం పెయిన్ వచ్చినప్పుడు ఎవరైనా బరస్ట్ అవుతారా? బరస్ట్ అయిన దాన్ని చేసుకుంటూ తక్కువ చేయట్లా. బయట ఉన్న ప్రచారమే, బయట ఆమె గురించి జరుగుతున్నటువంటి విషయాలే కాదు, తప్పు అని మీరు చూపించాలని చూసారు. నాకు అర్థమైంది. ఈ రోజు ఆమె క్లియర్ చెప్పాలని మీరు అది తప్పని నేను చెప్పట్లా. ఇది ప్రచారం ఉన్న విషయాలకు సంబంధించి మీ స్పందన మీ ఒక్క పర్సన్ ని కూడా అనట్లేదు. ఎవరైతే మరి అర్థం చేసుకోవట్లేదా మ్యామ్? ఇంత బయటికి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ సపోర్ట్ అంతా రాజ్ తరుణ్కే ఉంటది. రాజ్ తరుణే బయట లైమ్ లైట్ లో ఉన్న మనిషి. అతనికి యాంటీగా నిన్ను అవుతున్నప్పుడు నాకు ఎన్ని పడతాయో కూడా నేను ఫిక్స్ అయ్యాను. కాకపోతే కొంచెం ఏంటి అని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ పోనీ డబ్బులే ఇది అంటారు, పోనీ ఎక్కడ తీసుకున్నాను మ్యామ్? నాకు నేను అవసరమైతే ఇంటి ఖర్చులకి 5,000 10,000 అవి నేను దేనికి స్పెండ్ చేస్తున్నాను అది కూడా ప్రూవ్ చేసుకోగలను మ్యామ్. ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఏమి ఉండదు. నేను ఎప్పుడు కావాల్సి అప్పుడు డబ్బులు వేసాను, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాను అదే మీకు, మీ బ్రదర్ కి అదే అని చెప్తున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో నేను పని చేస్తాను, నేను లేని దగ్గర మా తమ్ముడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, వాడికి అప్పు చెప్పేసి వచ్చాను. ఇప్పుడు వాడు ఇంట్లోకి ఏదో అవసరం ఉంది, నేను వేసాను. డజన్ మీన్ కార్తీక్ వాడు కడుపు తింటున్నట్టు కాదు. ఇంటికి మీరు ఏం జాబ్ చేస్తారు జనరల్ గా? నేను హౌస్ వైఫే మ్యామ్. లేదు, హౌస్ వైఫే. ఓకే, ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. 2017 నుంచి ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి అంటూ ఉన్నారు. లేదు, మీరు ఏ జాబు చేయట్లేదు, ఎట్లా మార్చ్ మళ్ళీ చెప్తున్నాను. రాజ్ తరుణ్ అనే వ్యక్తి మార్చ్ ఎండింగ్ లో ఈ సంవత్సరం 2024 మార్చ్ 15వ తారీఖు 13 ఆ 2 days లో ఏదో ఒకటే అప్పుడు మాత్రమే వెళ్ళిపోయాడు. మీరు అది ప్రూఫ్ ఇవ్వాలి. వెళ్ళిపోయాడు అన్న ఆ రోజు వరకు మీతో ఉన్నాడని. ఇంట్లోనే ఉన్నాడు. దాంట్లో ఆడియో మీ విల్లా ఉంది కదా, మీ విల్లా ఉంది కదా, ఎన్ని పోర్షన్స్ ఉంటాయండి అందులో? పోర్షన్స్ అంటే ఎన్ని గదులు ఉంటాయి? విల్లా పైన కింద కదా? అవును, పైనది. కింద ఎవరు ఉంటారు? కింద తమ్ముడు ఉంటాడు, మీ బ్రదర్. అవును, ఇంకా ఒకటే. ఓకే, పైన మా రూము, రైట్ సైడ్ రాజా ఆఫీస్ ది. పైనది ఖాళీ, అంటే ఏం లేకుండా ఉండింది, జస్ట్ ఆఫీస్ రూమ్ కి వాడుకునేవాడు. పైనది కిందకి షిఫ్ట్ చేశాం రీసెంట్ గా. పైన ఉంటాడు కింద ఉంటాడు అంటే మరి ఇప్పుడు మరి అంతా కూడా నాకు తెలియదు. ఈ వర్డ్ వాడుతున్నాను ఇదంటే మరి ఇంకా అతని ఇష్టం. మరి అంత తెలిసిన రోజు ఆ రోజు ఎందుకు చెప్పి మాట్లాడలేదు మ్యామ్? ఇప్పుడు డ్రగ్స్ నేను చేస్తున్నప్పుడు మరి ఫోటో తీసి మరి పోలీసులు నిజంగానే చెప్పొచ్చు కదా. మీరు సపరేట్ గా కింద పైన రూమ్స్ అన్నారు కదా, కిందో మరి పైన సెపరేట్ గా మీరు ఉంటారు, మీరు ఫ్రెండ్స్, మీ వ్యవహారాలు. వీడు ఇంకొక దాంతో వెళ్ళి తిరిగేసి వస్తుంటే రా నాన్న వచ్చి కాళ్ళు పట్టి అడితే పడుకోనా? నేను ఏం మాట్లాడతారండి? పర్సనల్ వి కూడా చెప్తున్నాను, వాళ్ళ అఫేర్ ఉందని. ఆల్రెడీ వాళ్ళ అఫేర్ ఉంది. గొడవ పడుతుంది మ్యామ్, గొడవ పడతారు పక్కనే పడుకోనా?
మరి మీరు మాకు అవుతున్నప్పుడు ఓకే పై రూమ్ లో పడుకున్నానేమో, మా ఇల్లు మా ఇష్టం మా గదులు, ఏమైందైతే నేను అడిగే ప్రశ్న మీకు అసలు మీ- అర్థం నా- నాకు మీ అడగండి, ఉద్దేశం మా అర్థమైంది. first అడగండి, ఏమండి? first question నాకు అడగండి. వాళ్ళు మీకు portray అర్థం చేసిన కాలేదు. విధానం కథ నాకు నువ్వు తెలుసు. వదిలే. నాకు తెలుసు. లావణ్య ప్లీజ్ అడగండి. రాజు తరుణ్ అడిగిందే నేను చెప్తున్నాను. రాజు తరుణ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుకున్న విషయాలను నేను మీకు చెప్తున్నాను. నాకు తెలుసు. సో పైన ఉన్నప్పుడు మీరు ఫ్రెండ్స్ ని తెచ్చుకుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఉంటారు. వాళ్ళ ఫాదర్ ప్రశ్నించినప్పుడు నా కళ్ళ ముందే తెచ్చుకుంటది, వదిలిపెడుతుంది, ఇవన్నీ నేను చూస్తాను, నేను వదిలేశాను ఇంకా పూర్తిగా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడిన విషయాలు కూడా మీడియాలో మనం చూసాం. తండ్రి కొడుకులు ఒకటే కదా, తండ్రి కొడుకులు ఒకటే ఇది మాట్లాడతారు. ఇప్పుడు మా ఇదంతా పేరెంట్స్ వచ్చారు, మా పేరెంట్స్ వచ్చి కూడా ఇక్కడ ఏదో బ్లేమ్ చేసి ఇది మాట్లాడలేదు, వాళ్ళు కలిస్తే బాగుంటుందని కోరుకున్న ఒక ఇది ఇక్కడ విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఏం రావాలో అవే వస్తున్నాయి. అర్థం చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఆయన రానంటాడు. ఇప్పుడు మీరు నా జీవితం 10 ఏళ్ళు వెనక్కి ఇమ్మనండి. లావణ్య మీ పెళ్లి ఎందుకు జరగలేదు పెద్దల సమక్షంలో? అదే అండి చెప్తాను. మాది అప్పుడు చిన్న వయసు. నేను 25 వచ్చిన తర్వాత మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఇది కాదు. అండ్ కెరియర్ లో ఇంకా సెటిల్ కూడా మీ పేరెంట్స్ పటాన్చెరులో ఉన్నారు కదా? అవును. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ కూడా చేశారు. అండ్ మేము చేసుకున్నాం. మా పెళ్లి అయిన 3వ నెలలకి ఇద్దరికి చెప్పడం జరిగింది. ఆయన సంవత్సరానికి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న సంవత్సరానికి అని చెప్తున్నారు. అబద్ధం. తాళి కట్టడం నిజం. 14లో తాళి కట్టారు. 14లో తాళి కట్టారు. 3 నెలలకి ఇద్దరి ఫ్యామిలీస్ కి చెప్పడం కూడా నిజం. 3 నెలలకే. 3 నెలలకి. మరి ఇన్ని సంవత్సరాలు కలుసున్నప్పుడు మీరు ఒక ఆడపిల్ల, వారు పటాన్చెరులో ఉంటారు, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. లివింగ్ రిలేషన్షిప్ కాదు, పెళ్ళైంది. సరే సరే, తాళి కట్టిన గచ్చిబౌలి టెంపుల్ లో పెళ్ళైంది. తీసుకొని ఉన్నాము. గచ్చిబౌలి టెంపుల్ లో పెళ్ళైంది, మీరే చెప్పింది. ఇల్లు 3 నెలలకే మీరు ఇద్దరికి పేరెంట్స్ కి చెప్పేసుకున్నాము. మరి ఆడపిల్ల తండ్రిగా మీ పేరెంట్స్, మీ మదరు, మీ ఫాదరు పటాన్చెరులో ఉన్నారు, ఎక్కడో దూరంలో లేరు. ఇంకేంటమ్మా అందరి సమక్షంలో పెళ్లి చేద్దాము, అంగరంగ వైభవంగా చేద్దాము. చేయడానికే చేసుకుందాం అనుకున్నా. ఇన్ని సంవత్సరాలు ఎవరన్నా ఆగుతారా తల్లిదండ్రులు? ఒక ఆడపిల్ల ఎవరితోనో సహజంగా ఒక హీరోతోనో లేకపోతే ఒక సెలబ్రిటీ 10 ఏళ్ళు సంసారం చేసి ఒక దాన్ని ఎలా వదిలేసాను ఫస్ట్ అతను క్వశ్చన్ చేయండి. వాడు వదిలేస్తాడు అన్న అనుమానం నాకు రాక నేను అదే నమ్మి ఉన్నాను. తాళి కట్టాలి అన్న కళ్యాణ్ గారు 2024 మొన్న మార్చి 15 వరకు కలిసి ఉన్నాం అని చెప్తున్నారు లావణ్య. అప్పుడే వెళ్ళిపోయాడు, నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసి లావణ్య చెప్తున్నారు. 10-11 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ పటాన్చెరులో ఉన్నారు. గట్టిగా మాట్లాడి నెట్టుకుంటూ వస్తాడు. మ్యామ్ ఏం చేయమంటారు? ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఊరుకోకూడదు. అదే ఈమె చేసిన తప్పండి. ఇప్పుడు ఇంత గొడవకు కారణం ఈమె నిర్లక్ష్యం కాదు మ్యామ్. ఏం చేసినా అంత గుడ్డిగా నమ్మావు. నాకు భరించలేక ఈ రోజు బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఇది అన్నది జరిగింది 1 year 2 years కాదండి, 10 ఏళ్ళ. మదరు ఫాదర్ కూడా నిన్ను అడగలేదు. కెరీర్ సార్ ఒకటి ఉందండి ఇక్కడ. అబ్బాయి కెరీర్ బాగుపడాలి అనుకునే తల్లిదండ్రులు. సరే అబ్బాయి ఏమో నేను నెక్స్ట్ ఇయర్ అంటే హీరోలు అంటే కొంచెం తొందర చేసుకోరు, చేసుకోరు, అట్లా కూడా ఉంటుంది. కానీ ఈ అమ్మాయి తొందరపడి ఉంటే అదేది ఈ అమ్మాయి అప్పటి నుంచి కూడా గట్టిగా ఉండుంటే ఈ రోజు నా రాజు అంటాం కదా, నా భర్త. మీరు ఎందుకు గట్టిగా లేరు? గట్టిగా లేకని కాదు, ఇప్పటికి కూడా నా భర్తే. నా మెడలో 3 ముళ్ళు వేయలేదంటే అతను ఇంకా ఆడజాతి కాదు కదా, సార్ క్షమించదు వాడిని. అంటే ఇప్పుడు ప్రభుత్వం శిక్ష ఇకపోవచ్చేమో, ఇంకేదో శిక్ష ఇకపోవచ్చేమో, కానీ యూనివర్స్ ఉంటది కదా, భగవంతుడు ఉంటాడు కదా, దాంట్లో అసలు నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. ఆ మాట కాదంటే అతని మనసుకు రాష్ట్రం గురించి చెప్పేది తాళి కట్టి కట్టలేదంటే ఇంకా యూనివర్స్ ఉంటది, ఇంకా పరాశక్తి వదలదు. సరే మీడియా పరంగా అబద్ధం చెప్పనివ్వండి, కోర్టు పరంగా అబద్ధం చెప్పనివ్వండి, పరాశక్తి వదులుతుందా తాళి కట్టి కట్టలేదంటే? ప్రకృతి వదలదు. ఆయన ఎన్ని చెప్పిన అబద్ధాలు ఆయన ఖచ్చితంగా నాశనం అయిపోతాడు నా విషయంలో. కానీ అతను మోసం చేస్తే అంటున్నా. మోసం కదా, అబద్ధం చెప్తే. కట్టిన తర్వాతే సంసారం చేశాను, కట్టాడు నిజం, కట్టిన తర్వాతే ఉన్నాను. పోనీ అలా లివింగ్ రిలేషన్షిప్ అన్న వర్డ్ కూడా కరెక్ట్ కాదు అసలు. కట్టిన తర్వాతే ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని అడిగాడు, నమ్మాను, ఉన్నాము. పెళ్ళి అంటే తాళి కట్టడంతో లవ్ మ్యారేజ్ చేసుకోవడమే తప్పు అంటే ఇంకా క్షమించండి, నాకు తెలియదు. తనే ప్రపోజ్ చేశాడు మ్యామ్. నేను బాగుండేదాన్ని మ్యామ్, ఇలా అవ్వడానికి కారణమే అతను మ్యామ్. అంటే గొడ్డు చాకరీ చేసి టెన్షన్ తీసుకొని స్ట్రెస్ తీసుకొని అతను తన వేసుకున్న టవల్ కూడా ఇక్కడి నుంచి అటు తీయడం తెలీదు. అలాంటి మనిషిని చూసుకున్న మనిషిని నేను. మీరు వాళ్ళ ఫాదర్ కూడా చేయాలి, వాళ్ళ ఫాదర్ ని సేమ్ క్వశ్చన్స్ అడగాలి. తాళి కట్టిన తర్వాత అగ్ని సాక్షిగా
7 అడుగులు వేయాలి. అవును కరెక్టే. అందరూ మనకి తెలిసిన వాళ్ళందరికీ మేము ఉయ్యాల జంపాల సినిమా తర్వాత తనకి వరుసగా అప్పుడే మంచి సినిమాలు వస్తున్నాయి, సినిమా చూపిస్తే మామ కుమార్ 21 అలా రైజ్ అవుతున్నాడు. అతను ఇంకా ఎదగాలి అని అనుకుంటాను, కానీ ఏదో ఇది అని కూడా నేను అనుకోలేదు. మరి ఎదుగుతున్న క్రమంలో నా కుటుంబాన్ని నా ఫ్యామిలీని నన్ను నేను చక్కబెట్టుకోవాలనుకోవాలి కదా మీరు. అన్కండిషనల్ మాకేం ప్రాబ్లమే రాలేదండి అప్పుడు దాకా, సంవత్సరం నుంచి వస్తుంటే. మీ ఇద్దరికి ప్రాబ్లం లేదు, అవును, కానీ పెళ్ళంటే ఒక వైభవంగా చేసుకోవాలి కదా, అవునండి. 10 మందికి తెలియాలి కదా. అవును. హీరో అవడం వల్ల అమ్మాయి కూడా లావణ్య వైఫ్ ఆఫ్ రాజ్ అని చెప్పి కూడా లేదు. లావణ్య. అతను ఇప్పుడు లో ఉన్నాడు. కళ్యాణ్ గారు లావణ్య వైఫ్ ఆఫ్ రాజు తరుణ్ అని చెప్పి ఇండస్ట్రీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. అంత బుర్ర పెట్టలేదు అన్ని మానాలి అని. కుమారి 21 మంచి హిట్ అయింది. అది కుమారి 21 ఏ ఇయర్ తర్వాత కొన్ని లాస్ట్ 3-4 ఇయర్స్ తను మళ్ళీ సక్సెస్ అవ్వద్దా, తనకు హిట్ రావద్దా, తన కోసం ఆలోచించి ఈ అమ్మాయి లైఫ్ బాగా చేసుకుంది అంతే. పాడవుతుందని కూడా నాకు తెలియదు. పాడవుతుంది ఉంటే నేను ప్లాంట్ ఉండేదాన్ని. ఓకే. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.